గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు చేసి 15th ఆగస్ట్ అనమాట. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ లోక్షిత ఇక్కడ అరుస్తుంది చూసారా. మార్నింగ్ ఇంకా బట్టలు ఆరేసాను అనమాట. పైన బట్టలు ఆరేసి ఇప్పుడు కిందకు వస్తున్నాను. నా ఫేస్ చూసారా ఎంత నల్లగా అయిపోయిందో. మొన్న బీచ్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. అందుకే ఫేస్ ఇలా బ్లాకిష్గా అయిపోయింది అనమాట. ఇగ్నోర్ మై ఫేస్. అండ్ లోక్షితంగా చేస్తాను. అమ్మా ఏంటిది, ఏం కావాలి? సో లోక్షిత కూడా చూసారా బ్లాక్ అయిపోయింది. లోక్షిత కూడా కలర్ చేంజ్ అయిపోయింది. కొన్ని డేస్కి మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం అనుకోండి. ఏదో కావాలంట, తీద్దాం. ఏం కావాలి? డ్రై ఫ్రూట్స్ కదా, సో ఇవి కావాలంట. ఒకటే, అన్నీ తీసుకోకూడదు. అవి తిన్న తర్వాత ఇంకొకటి, సరేనా? ఇప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. నిన్న ఈవినింగే తెచ్చాము. బట్ ఏంటంటే నాకు సర్దడానికి టైం కుదరక నేనైతే ఇంకేం సర్దలేదన్నమాట. అది ఇప్పుడు నేనైతే సర్దేస్తున్నాను. ఈరోజు ఇంకా నేను ఈ ఆకుకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే పొనగంట ఆకు అనమాట. చాలా మంచిది కదా ఐస్కి. ఇంకా నేను ఈ మధ్య లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంతకుముందు అసలు లీఫీ వెజిటేబుల్స్ తినేదాన్ని కాదనమాట. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ కూడా తిందాము, హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పేసి అయితే ఇంకా నేను అవైతే తినడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ సర్దడానికి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి. అంతకుముందు నెట్ కవర్స్ యూస్ చేసేదాన్ని, కానీ అవి ఏంటంటే ఊరిక వెజిటేబుల్స్ వెళ్ళిపోవడం అలా అవుతుందన్నమాట. అవి బాగుండట్లేదు. అందుకని ఇవైతే తీసుకున్నాను. ఇవేంటంటే ఇంకా నేను ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకుంటే అప్పుడు ఇవి నేను వాష్ చేసేసుకొని మళ్ళీ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. ఇలా వాష్ చేస్తూ యూస్ చేస్తూ ఉంటే ఎక్కువ కాలం మనకి వస్తూ ఉంటాయి, మార్చక్కర్లేదనమాట. ఇవైతే ఎవరికైనా తెలియకపోతే డెఫినెట్గా యూస్ చేయండి, చాలా బాగున్నాయి. బయటనే తీసుకున్నాను, నేనైతే ఆన్లైన్లో ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ దేనికి దానికి సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. వెజిటేబుల్స్ తీసుకొచ్చిన తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం కొనేటప్పుడు అన్నీ ఒకే కవర్లో వేసుకుంటాం కదా. అవి ఇలా సర్దే టయానికి ఏంటంటే మొత్తం అన్నీ వెతుక్కుంటూ ఉండాలి. ఇంకా అదొక పెద్ద టాస్క్ అనమాట. ఒక పావు గంట సేపు ఇదే టైం అయితే తినేస్తుంది. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకొని నెక్స్ట్ ప్రిపరేషన్స్ ఏం చేస్తానో చూపిస్తాను. ఈ వెజిటేబుల్స్ ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇది క్లీన్ చేసేపాటికి పెద్ద తలనొప్పి అనమాట. కనీసం ఒక అరగంట సేపు ఇది క్లీన్ చేయడానికి టైం పట్టిస్తుంది. అంత వేస్టేజ్ వచ్చింది. ఇంతే అయిందనమాట. మొత్తం 3 కట్టలు అనమాట. వెజిటేబుల్స్ ఎప్పుడైనా మీరు క్లీన్ చేసుకునేటప్పుడు లీఫీ వెజిటేబుల్స్ అయినా నార్మల్ వెజిటేబుల్స్ అయినా కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే మీరు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ మీద పెస్టిసైడ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా. అందుకోసమే ఒక 2 to 3 times నేనైతే వాటర్లో వాష్ చేసేసుకుంటున్నాను, అది కూడా సాల్ట్ వేసి. అండ్ అది కడిగేసుకొని ఇంకా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను కర్రీ అయితే మీతో షేర్ చేస్తున్నాను, ఫ్రై అనమాట. ఇంకా అందరూ చేసినట్టే ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి, ఇంకా మామూలుగా ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకోవాలి. ఆకుకూర మనం చూడడానికి ఎక్కువగా ఉంటుంది కదా, కానీ ఫ్రై అయిపోయిన తర్వాత అది చాలా తక్కువే అవుతుంది. ఇది 3 కట్టల ఆకుకూర ఒక్క మనిషికి సరిపోయేంత ఫ్రై అవుతుంది అంతే.
ఇంకా ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఇంకా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కొంతసేపు మగ్గే వరకు, చాలా త్వరగానే మగ్గిపోతుంది ఆకుకూరలో. ఇది మగ్గే వరకు ఒక 5 to 10 minutesలో మగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే బాగా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కదా, కొద్దిగా చూసుకొని కారం అయితే వేసుకోండి, లేకపోతే మంటకి మనం తినలేము కదా. కొద్దిగా నేను 1/2 స్పూన్ వరకే వేసాను, ఎక్కువైతే వేయలేదు. కారము ఇక్కడ. సో ఇప్పుడే కర్రీ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిందనమాట. చూసారు కదా, ఇంకా లోక్షితకి ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా తనకి టిఫిన్ కూడా పెట్టేశాను. నేను కూడా టిఫిన్ తిన్నాను, అదంతా నేనేం షూట్ చేయలేదు. ఇంకా లోక్షిత ఇంకా పడుకుందనమాట. ఇంకా టైం వచ్చి ఇప్పుడు ఏంటి తెలుసా, 12 అయింది. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, రైస్ ఒకటే పెట్టాలన్నమాట. ఇంకా పక్కన పాలు కూడా నేను మరగబెట్టేస్తాను, తోడేయాలి పెరుగు కోసము. ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం కదా, ఇంట్లో పూజ చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు నేను చేసేదాన్ని, ఇప్పుడు లోక్షితాతో నాకు అవ్వట్లేదు అనమాట. ఇంకా తను పీకేస్తుందేమో అని చెప్పేసి తనని చూసుకోవాలి, ఇంకా వంట పని పూజ అంటే అస్సలు అవ్వదన్నమాట. ఇంకా సింపుల్గా ఇంట్లో చేద్దాము అని చెప్పైతే ఆలోచిస్తున్నాను. మరీ భారీగా కాకుండా కొద్దిగా ఇంట్లో పూజ అయితే చేస్తాను. అది కాక మాకు సూతకం ఉందని చెప్పారు, అది ఈ రోజుతోనే అయిపోతుంది. అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా చూద్దాము, ఒకవేళ రేపు కనుక పూజ చేస్తే కనుక నేను సాయంకాలం ఇంకా పూజకి సంబంధించిన సామాను అవంతా నేను కొనుక్కొని తెచ్చుకుంటాను అనమాట. ఇంకా పూజ కనుక చేస్తే పని అయితే రేపు కూడా ఒక వ్లాగ్ అయితే నేను షూట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇదనమాట అప్డేట్. ఇంకేదైనా ఉంటే కనుక నేను మీతో షేర్ చేస్తాను. ఇది ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ముందు ఇదంతా క్లీన్ చేసేసి అప్పుడు మాకు సూతకం అయిపోయిందని తెలిస్తే నేను దేవుడి సామాన్ కూడా నేను క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఒకేసారి ఇంట్లో పని అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు రిలాక్స్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి సామాన్ కడిగేసుకుంటే ఈ రోజుకి పని అంతా అయిపోతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇలా జరుగుతూ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటది కంటిన్యూ అయిపోద్ది, చూసేయండి. ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేను రేపటికి పూజ సామాన్ అవన్నీ తీసుకురమ్మన్నాను అనమాట. ఆ ఫ్లవర్స్ 100 రూపీస్ అంటండి. మరి అసలుకి ఈ పూజలప్పుడు, ఈ పండగలకి, ఇంకా ఫెస్టివల్స్ టైంలో ఇంకా అసలుకి ఫ్లవర్స్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అవి కొంచెం 100 రూపీస్ అంట. ఇంకా కొబ్బరికాయ, జాకెట్ ముక్క, ఇంకా అవసరమైనవన్నీ తెప్పించానమాట. ఇంక ఇప్పుడు రేపు మార్నింగ్ గారెలా వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంక దానికోసం ఇక్కడ నేను మినపగుళ్ళు అయితే నానబెట్టేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ మనం నానబెట్టుకుంటే మార్నింగ్ లేసి మనము మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ప్రసాదానికి ఇంకా శనగలు కూడా నేను నానబెట్టేస్తున్నాను. ఇవి రెండు నానిపోతే ఇంకా మనకి రేపు పొద్దునకి ఈజీ అవుతుంది అనమాట పని. ఇంకా అందుకని ముందు రోజు నైటే నేను ఇవన్నీ నానబెట్టేసుకుంటున్నాను. హే గాయ్స్, ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. దేవుడి సామాన్ అయితే క్లీన్ చేయాలి రేపటి పూజ కోసము. ఇంకా బయటకైతే నేనైతే వెళ్ళలేదు, మా హస్బెండ్ చేత అయితే తెప్పించాను అనమాట. ఆయనే తీసుకొచ్చారు సామాన్ అంతా. ఇంకా సింపుల్గా ఇంకా ఇంట్లోనే పూజ చేసుకుందామని చెప్పైతే అనుకుంటున్నాను. ఒక 2-3 రకాల ప్రసాదాలు చేసేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే ఇంకా నా వరలక్ష్మి పూజ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా దానికోసం మళ్ళీ రేపు మార్నింగే లెగవాల్సి ఉంటుంది కదా, అప్పటికప్పుడు హడావడి అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే నేను దేవుడి సామాను ఇంకా దేవుడి పట్టాలు అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇంకా ప్రిపరేషన్ అయితే జరిగిపోతుంది ఇప్పుడైతే. ఓకేనా, అయితే అది కూడా చూసేయండి. ఇక్కడ నా పూజకి సంబంధించినవన్నీ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. అన్ని దేవుడి పట్టాలన్నీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా సామాన్ కూడా కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా నా పని అంతా ఇప్పుడే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. దేవుడి పట్టాలు అన్నీ క్లీన్ చేసేసాను, సామాన్ కూడా క్లీన్ చేసేసాను. లోక్షితాన్ని పడుకోబెట్టేశాను అనమాట. పిచ్చ గోల్ చేసింది అనమాట. నేను ఒక పక్క క్లీన్ చేయడం, తను తీసి పడేయడం చాలా టైం పట్టేసింది అనమాట. ఒక 1/2 అవర్లో అవ్వాల్సింది ఒక 1 అవర్ టైం పట్టిందని చెప్పొచ్చు. ఇంకా తనని కంట్రోల్ చేసుకుంటూ ఇది క్లీన్ చేస్తూ ఇంకా నా పని అయితే ఇప్పటికి కంప్లీట్ అయింది. టైం 9:30 అవుతుంది నైట్. ఇంకా తను పడుకోబెట్టాను అనమాట. ఇంకా గోల్ చేస్తుందని చెప్పేసి గబగబా క్లీన్ చేసి తను పడుకోబెట్టేశాను. అందుకని నేను అమ్మవారిని పెడదామని చెప్పి అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు చూసారు కదా ఎంత గోల్ చేస్తుందో. ఇంకా నేను అమ్మవారిని పెట్టిన పీకేస్తుంది, అమ్మవారు కొద్దిగా అటు ఇటు పడిపోయినాక ఇబ్బంది కదా. ఇంకా అందుకోసమే ఇంక ఇంట్లోనే ఇలా దేవుడి గుడిలో కొద్దిగా చిన్నగా నేను పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట రేపటికి. ఇంకా ఈ వ్లాగ్
ఈ చిన్ని వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్, మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. అండ్ షార్ట్స్లో నేను పెడుతూ ఉంటాను, డెఫినెట్గా చూడండి. ఓకేనా? బాయ్.